వగరుగా చేదుగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం ఇది తీసుకునేటప్పుడు కొంచెం మనం నలగకుండా మనం ఈ స్టఫ్ని మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ బెరడుకున్నదంతా కూడా పచ్చిదానికి మనం ఇలా గోకి తీసుకోవాల్సిన పని లేదు. ఇలా మీకు ఏది వీలుగా ఉంటే దాంతో మీరు ఇలా తీసుకోవచ్చండి. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది, బట్ ఈ పైన ఉన్న ఈ లేయరు తీసుకోవాల్సిన పని లేదు పచ్చడికి. అందుకోసం తీయడం కూడా నేను చూపిస్తున్నానండి మీకు. మనకి ఎలక్కాయ నుంచి వచ్చిన గుజ్జుని బట్టి మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలండి. సో నేనైతే ఒక ఉల్లిపాయ చెక్క తీసుకున్నాను, అలాగే 1.5 మిర్చి అనమాట అండి. దీనికి కూడా కొంచెం జీలకర్ర కూడా కొద్దిగా తగ్గిస్తాను.